మహాపండుగ రోజు హిందువులు ఎంతో సంబరంగా జరుపుకునే రోజు శ్రీ వినాయక చవితి. ఈరోజు ఎవరి సంస్కృతిని వాళ్ళు పరిరక్షించుకుంటూ సరైన ఆధ్యాత్మికతలోకి రావాలి. హిందువులు తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ సరైన ఆధ్యాత్మికతలోకి రావాలి. ముస్లింలు తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ సరైన ఆధ్యాత్మికతలోకి రావాలి. క్రిస్టియన్లు తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ ఆధ్యాత్మికతలోకి, కమ్యూనిస్టులు ఎథీస్టులు కూడాను తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ అందరూ ఆధ్యాత్మికతలోకి మట్టుకు రావాలి. సంస్కృతి వేరే, ఆధ్యాత్మికత వేరే. సంస్కృతులు వేరువేరుగా ఉంటాయి, ఆధ్యాత్మికత అందరికీ ఒకటే ఉంటుంది. ఆధ్యాత్మికత ద్వారా అందరం ఏకమవుతాం. ఏమిటాయి ఆధ్యాత్మికత అంటే అహింస, శాకాహారము, ధ్యానము, ఆత్మజ్ఞానము. ఈ 4 వేసి ఆధ్యాత్మిక విజ్ఞానం అవుతుంది. అహింస, శాకాహారము, ధ్యానము, ఆత్మ విజ్ఞానము. ఇది అన్ని సంస్కృతుల వారికి ఒకటే ఉంటుంది. రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు ఉండవు, రకరకాల సంస్కృతులు ఉంటాయి. ఎవరి సంస్కృతిని వారు పరిరక్షించుకుంటూ పక్కవాడి సంస్కృతిని గౌరవిస్తూ తమ సంస్కృతిలో తాము ఉంటూ సరైన ఆధ్యాత్మికతను అవలంబించుకుంటూ అహింసలో, శాకాహారంలో, ధ్యానంలో, ఆత్మజ్ఞానంలో జీవించాలి. ఇదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క సూత్రం. హిందువు ముస్లింగా కావడానికి అవసరం లేదు, ముస్లిం హిందూగా కావడం అవసరం లేదు. ముస్లిం ముస్లింగానే ఉండాలి, హిందూ హిందూగానే ఉండాలి. కానీ అందరూ ఆధ్యాత్మికతలోకి రావాలి. కమ్యూనిస్టులానే ఉండాలి. అది సంస్కృతి. మన సంస్కృతిలో మనం ఉంటూ మన సంస్కృతిని మనం పరిరక్షించుకుంటూ అద్భుతమైన ఆధ్యాత్మికతలోకి మనం ప్రవేశించాలి. మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికత అంటే ఏమిటయ్యా అంటే అహింస. చెప్పండి గట్టిగా, అహింస, శాకాహారము, ధ్యానము, ఆత్మ విజ్ఞానము, పరలోక జ్ఞానము.